హాయ్ అండి, హలో అందరికీ నమస్కారం. సో 17:36:56 బాగుంది. ఇంక్రీజింగ్ ఆఫ్ లైవ్ వ్యూవర్స్ అనమాట. ఇదొక సరదా లైవ్ అనుకుందాం. ఐఎమ్ గుడ్ హరీష్. మా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయిన జగన్మోహన్ రెడ్డి అన్న యొక్క తెలివితేటల్ని, అమోఘమైన వాక్చాతుర్యాన్ని ఈరోజు ఈ లైవ్లో కొంచెం డిస్కస్ చేసుకుందాం. సునీల్ కుమార్ వైఎస్ఆర్సీపీ టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అంట. నువ్వు వైసీపీ పెయిడ్ ఆర్టిస్టా? అందుకనే నీకు టీడీపీ వాళ్ళు అట్లా కనిపిస్తున్నారేమో. మీరు అందరూ ఉన్నారనుకుంటే ఎట్లా భయ్యా? జనార్దన్ హాయ్ అను ఒక హాయ్ తమ్ముడు. శ్రీనివాస్ హాయ్. ఓకే, జ్యోతేష్ కుమార్ హాయ్. సరే, ఈరోజు మా అన్న పాపం మా కర్మ కొద్దీ అది మా జిల్లానే అయింది. రాజమహేంద్రవరాన్ని కాస్త రాజమహేంద్ర వర్మగా చేస్తాడు. సో బేసిక్గా కంపారిజన్స్లో చాలా కంపేర్ చేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పర్సనల్ డిగ్రేడ్ చేసుకుంటూ, క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ బతికేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. లోకేష్ గారిని కానీ ఇంకెవరినైనా సరే చూద్దాము. అంటే బేసిక్గా జయంతి వర్ధంతి అనేదాన్ని ఎప్పుడూ కూడా జనరల్ టాపిక్స్లో, రోజువారీ భాషలో దాన్ని ఉపయోగించరు. అది పొలిటికల్ లాంగ్వేజ్ కానీ లేదా దానికి సంబంధించిన ఒక అఫీషియల్ లాంగ్వేజ్ అనుకుందాం, ఏదైతే జయంతి వర్ధంతి అనేది. సో దాంట్లో కన్ఫ్యూజ్ అయ్యి ఒక మాట అటు ఇటు వేశారు అంటే ఓకే, తప్పులు జరుగుతూ ఉంటాయి, మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. ఎంత భాషా ప్రావీణ్యం ఉన్న వాళ్ళకైనా, భాష ఉచ్చారణ మీద ఎంత గ్రిప్ ఉన్న వాళ్ళకైనా తప్పకుండా అటు ఇటు అవుతుంది. కానీ రోజువారీ మాటలు మాట్లాడుకునేవి, ఊర్లు అందరికీ తెలిసిన ఊర్ల పేర్లను కూడా చూసి చదవలేని మాలోకం ఎవరా మాలోకం? కేవలం జగన్మోహన్ రెడ్డి. గుంటూరును గుండూరు అంటాడు. నాకు కూడా వచ్చేస్తుంది అనమాట. ఇంకా గుంటూరుని ఇన్ ఫ్యూచర్లో గుండూరు అని పిలవాల్సి వచ్చే పరిస్థితి. రాజమహేంద్రవరాన్ని రాజమహేంద్ర వర్మ అంటాడు. ఇట్స్ ఎ పేపర్ లాంగ్వేజ్ అండి. ఎస్, జ్యోతేష్ కుమార్ గారు చెప్పారు పేపర్ లాంగ్వేజ్ అని. అదే అంటున్నా, టోటల్గా ఒక పొలిటికల్ లాంగ్వేజ్ కానీ లేదంటే పార్లమెంటరీ లాంగ్వేజ్ అని ఉంటుంది. అది అఫీషియల్ లాంగ్వేజెస్ అంటారు వాటిని. కొంచెం ప్రొనౌన్సియేషన్ కానీ టిపికల్ గ్రాంధికం కలిసి ఉంటుంది. సో దాన్ని రోజువారీ వ్యాకరణంలో అదేమి ఉండదు, మాట్లాడడం కూడా ఉచ్చారించము. సో అట్లాంటి వాటిల్లో మిస్కమ్యూనికేట్ చేశారు అంటే ఇట్స్ ఓకే, తప్పచ్చు. ఒక్కొక్కసారి అటు ఇటు తప్పచ్చు, ఎంత పెద్ద వక్తలైనా తప్పుతారు. అట్లాంటిది ఆ రోజు పప్పు అని చెప్పేసి ఒక హేళన చేసేసి మీ ఇష్టానుసారం మాట్లాడారు కదా. నేను ఇప్పుడు స్ట్రైట్ అవే ఇదే క్వశ్చన్ అడుగుతున్నా వైఎస్ఆర్సీపీ ఫాలోవర్స్ని. రాజకీయ సౌదానం జ్ఞాన గులికెలు మామూలు గులికెలు వేయలేదన్నమాట. రాజకీయ సౌదానం దగ్గర నుంచి, గుండూరు దగ్గర నుంచి, అబ్బాబ్బాబ్బా ఏమన్నా చేశాడండి ఈ స్వామి. ఇప్పుడు ఏమనాలి ఇతన్ని? దద్దోజనం అనాలా, దద్దమ్మ అనాలా, మొద్దు అనాలా? ఇలాంటి వ్యక్తిని చూసి కూడా చదవడం రాని ఈ మహా గొప్ప ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని మళ్ళీ మాట్లాడితే ఆమె ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు కదా. ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని ఏమనాలి? మళ్ళీ ఇతగాడు ఒక స్టేట్కి సంబంధించిన సీఎం. మన కర్మకి ఒక మన స్టేట్కి సీఎం. అట్లాంటిది మన అధికార భాష అయినా తెలుగు మాట్లాడడం ఇతగాడికి రాదు. సో ఆబ్వియస్లీ ఇట్ వాజ్ ఎట్లా ఉంటుంది అంటే, ఒకసారి ఒకవైపు చూపిస్తున్నప్పుడు మిగతా 4,000 మన వైపు చూపిస్తాయి అని చెప్పేసి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని, మన టాలెంట్ ఏంటి, మనమేంటి. ఇప్పుడు నిన్నేమని పిలవాలి? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ రోజు అంత ట్రోల్ చేశారు కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ నిన్ను ఏ రకంగా ట్రోల్ చేయాలి? నిన్ను అనకూడదే. మీరు వేరే వాళ్ళని, వేరే లీడర్ని ఇష్టానుసారం మీరు మాట్లాడేయచ్చు. ఈ మొద్దుని, దద్దిని, దద్దమ్మని, దద్దోజనాన్ని ఏమనుకూడదా? ఇలాంటి వాడా మా సీఎం అని చెప్పుకుంటే బయట చిచ్చి పిల్లల్ని చూపిస్తే పిల్లలు కూడా ఈడేంద్ర బాబు కామెడీ ఫేస్, వీడు కామెడీ వేలో అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. గుంటూరు అని పలకడం రాని కామెడీ గాడు వీడు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాడు.
రాజమహేంద్రవరంని పలకడం రాజమండ్రి అనొచ్చు కదా. నీకు అంత కర్మ ఏం కర్మ మాకు చెప్పు, ఏం దరిద్రం మాకు చెప్పు. ఇది ఇందాక ఎక్కడో ఒక సామెత విధంగా అదే ఎందుకులే వద్దులేండి, మరి అది చండాలంగా ఉంది. అది చెప్తే ముందు ప్రాపర్ ఒక రాజధాని లేదురా కర్మ అంటే జిల్లాల విషయం సర్లే, పోన్లే జిల్లాల వికేంద్రీకరణ చేసావు. ఏ విధంగా అసలు నిన్ను ఒక సీఎం అనుకోవాలి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే చెప్పండి ఫస్ట్. ఈ మొద్దుని దద్దోజనాన్ని దద్దిని ఏ విధంగా మేము సీఎం అనుకోవాలి? జాగూర్ చంటి, అరే రారా ఒకసారి రామ్మ. నా 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 అధికారం ఏంటి అంటే నాకు ఆ ఓటు హక్కు కల్పించింది వాడు. వచ్చి మా ఇంటికి ఓట్లు అడుక్కుని మేము ఇది చేస్తాం అది చేస్తాం ఓట్లేయండి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలంతా ఈ చెత్తన కొడుకు కమెంట్. నిన్ను కెమెరా ముందు తీసుకొద్దాం అంటే నీ ప్రొఫైల్ నాకు సహకరించట్లేదురా. వచ్చి మాట్లాడచ్చు. నీలాంటి వెధవలు ఉన్నారు కాబట్టి అట్లాంటి ఎదవని అట్లాంటి దరిద్రాన్ని మేము ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ మోయాల్సి వచ్చిన పరిస్థితి. ఎస్, గజ్జల రెడ్డప్పరెడ్డి గారు గర్భంని కూడా గర్వం అనేది కూడా ఎస్ గర్వం దాల్చడం అంటే వీడి తలకాయ, వీడి రోజువారీ భాషలో మాట్లాడుకునే మాటలు కూడా మీరు మాట్లాడకపోతే, కనీసం ఒక జ్ఞానం లేని మాటలు చూసి చదివే ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే నిన్ను ఎవడ్రా స్వామి సీఎం అనుకునేది? నిన్ను ఎవడు అసలు రాష్ట్రంలో చిన్న పిల్లాడు కూడా నిన్ను చూస్తుంటే ఈరోజు నవ్వుకునే పరిస్థితికి వచ్చా అంటే ఈరోజు ఒక కామెడీ, నిజంగా ఇక్కడ కామెడీ స్టార్ నరసింహ గారు కామెడీ స్టార్ అని పెట్టారు. ఎస్, ఒక కామెడియన్ కన్నా విపరీతంగా ఎవడైనా నవ్విచ్చేవాడు ఉన్నాడు అంటే ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి. ఒక ప్రొఫెషనలిజం లేదు నిజంగా. ఇదివరకు ఎవరినైనా ఎక్స్సీఎంస్ని ఈవెన్ దో నీ తండ్రి రాజశేఖర్ రెడ్డిని చూసినా ఒక పొలిటికల్ లీడర్స్నైనా శాసనాలు చేసే వాళ్ళని కానీ అసెంబ్లీలో కూర్చున్నప్పుడు వాళ్ళ ఇచ్చే రిప్రజెంటేషన్స్ కానీ వాళ్ళ యొక్క వోకల్ ప్రజెంటేషన్ కానీ లేదు అంటే వాళ్ళ యొక్క ఎనీథింగ్ ఏది ఇచ్చినా కూడా వాళ్ళు ఏ స్టేజెస్ మీద వాళ్ళు మాట్లాడినా కూడా ప్రజెంటేషన్ ఇట్ లుక్స్ లైక్ చాలా ఒక ప్రొఫెషనలిజం కనిపించేది అందులో. ఈ దరిద్రుడిని చూస్తే కామెడియన్ అనాలా? లేదు సరే కామెడియన్స్ అంటే కేవలం కామెడీ పండించడానికి మాట్లాడు, ఇంకా అంతకన్నా తక్కువ ఏదన్నా ఉంటే ఆ ఫెలో అనుకోలేదు. విపరీతమైన ఇట్లాంటి వాడినా మనం ఈరోజు పులులు సింహాలు అంటూ చెప్పేసి అడవి జంతువులతో పోల్చి వాటికి ఉన్న పరువును కూడా తీస్తారు కదరయ్యా ఈ పాటికి. పులివెందులో పులి ఇంకొకటి అని చెప్పేసి వాడుకున్న పరువును కూడా తీసి పాడేశారు. సో ఒకటి ఎవరైతే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం స్టార్ట్ చేశారో ఆబ్వియస్లీ ఇప్పుడున్న చాలామంది వైఎస్ఆర్సీపీ కొవ్వు పట్టిన కార్యకర్తలు పనికి మాలిన వేదాలందరూ కూడా మాట్లాడతారు చూడండి లోకేష్ అన్న ప్రొఫైల్లో. కానీ ఆ కొవ్వు పట్టిన కార్యకర్తలనే అడుగుతున్నా, ఈ పనికి మాలిన వేదాలందరూ ఇప్పుడు మీ యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని సరైన ఉచ్చారణతో ఉన్న ఏదైనా ఒక పూర్తి వీడియో పెట్టండి మీకు దమ్ముంటే, మేము చూపిస్తాం ఆ వీడియోలో ఎన్ని బూతులు పలికాడు అనేది. మళ్ళీ వీళ్ళు యథా కవరింగ్లో ఒకటి పొద్దునుంచి చూస్తున్నాను. జనరల్గా ఒక చిన్న నేను మా రాజమహేంద్రవరం మా జిల్లా రాజమహేంద్రవరంగా మారిపోయింది అని చెప్పేసి అనేది ఒక చిన్న పోస్ట్ పెడితే దాని కింద మళ్ళీ యథా కవరేజ్ షాట్లు వీళ్ళు ఉచ్చారణ తప్పుద్దండి అప్పుడప్పుడు అంట. మరి ఆ విషయం మరి లోకేష్ అన్న విషయంలో అవలే, మరి అలా ఆలోచించలే? అమ్మ ఇంత జ్ఞానవంతులు అయిపోయారు కదా, ఇంత ఉదార స్వభావం మీకు వచ్చేసింది కదా, మరి లోకేష్ అన్న టైంలో మరి ఎందుకు మీరు ఆలోచించలేకపోయారండి? ఎక్కడో యుఎస్లో చదువుకున్నాడు, కొంతకాలం అక్కడ ఉద్యోగాలు చేసి వచ్చారు ఇతర స్టేట్స్లో, మేబీ ఒక పదం అటు ఇటు దొర్లాడి ఉండొచ్చు అనేంత ఉదార స్వభావం అప్పుడెందుకు రాలేదు అంటే అప్పుడు మీకు ఆపోజిట్ అనా? ఇప్పుడు మాత్రం మీ నాయకుడు కాబట్టి చిన్న చిన్న తప్పులు దొరలొచ్చట, చిన్న చిన్న తప్పులు దొరలొచ్చు. మరీ రాజక సౌధానం, మరీ గుండూరు, ఇంకా ఏమన్నా నేను మర్చిపోయింటే కింద కామెంట్స్ పెట్టండి. మరి అంత వెకిలిగా చేశారుగా అప్పుడు రోజాతో సహా
ఊరిని అమ్మ అసలు ఈ రోజా అసలు బహుముఖ ప్రజ్ఞాశాలైనట్లు, తెలుగు భాషా ప్రావీణ్యురాలైనట్లు, తెలుగు భాష పండితురాలైనట్లు ఊరి ఏవి కటింగ్లు ఇచ్చిందిరా స్వామి. మామూలు కటింగ్లు అవన్నీని ఒక రకమైన కటింగ్లు ఇచ్చింది. ఈరోజు కనీసం శుభకృతనామ ఉగాది శుభాకాంక్షలు చెప్పడానికి కూడా బూతు మాట్లాడుతుంది. సో ఈ జ్ఞానం అనేది తప్పులు దొర్లుతాయి మాట్లాడేటప్పుడు అని చెప్పేసి, తప్పులు దొర్లుతాయి అనేది బుర్రలో ఉండుంటే ఇప్పుడు మీరు ఇంత ట్రోలింగ్కి గురయ్యేవారు కాదు. ఎవడు విసిరితే రాయి వాడి దగ్గర ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఒక రాయి విసిరితే ఇటు నుంచి 2 రాయిళ్ళు విసురుతారు. శివశంకర్ గుడిపూడి మీరు ఎందుకు అడిగారో నాకు తెలియదు, కానీ డెఫినెట్లీ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే లైవ్ అన్నెసరీగా ఒకళ్ళ పైన క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు, ఒకళ్ళని అనవసరంగా అడ్డమైన కుతలు కూసినప్పుడు ఇన్ ఫ్యూచర్ అవి మనకే వస్తాయేమో అనేది ఈ వాళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఎవరిని కూడా డిగ్రేడ్ చేయకుండా ఒక ప్రొఫెషనలిజం, ఎవరైనా సరే వారికి సంబంధించిన వృత్తుల్లో వాళ్ళు ఒక ప్రొఫెషనలిజాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి. వీళ్ళేదో పరమ పుంగవుల్లాగా అసలు లేదు అంటే మహర్షుల్లాగా ఋషుల్లాగా వీళ్ళేదో ఆ భాషకు సంబంధించి, లేదు అంటే వీళ్ళ యొక్క వోకల్ స్ట్రెంగ్త్కి సంబంధించి వీళ్ళ యొక్క పిహెచ్డీలు డిగ్రీలు చేసిన వాళ్ళలాగాను మాట్లాడతారు. మరి ఆనాడు తెలియలేదా? ఆనాడు ఈజీగా ఒక మాట అనేసి ఒక సెంటెన్స్ ఫామ్ చేసేసి పప్పు అని చెప్పేసి ఒక ఇష్టానుసారం ఒక బాడీ డిఫెమేషన్ చేయడానికి, లేదు అంటే తన యొక్క ప్రొఫెషన్ డిఫేమ్ చేసే విధంగా, లేదు అంటే ఆయన యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా ఆ రోజు మీరు మాట్లాడేసి ఈజీగా కమెంట్స్ పాసెస్ చేస్తున్న ఈ ఎదవలకు తెలియాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఎస్, వన్నెకి వెన్న తెచ్చాడు కృష్ణ చైతన్య గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ. ఇంకా ఏమన్నా ఉంటే ఇవ్వండి ఇట్లాంటి. నిజంగా ఒక పులికేసి అనమాట జగన్మోహన్ రెడ్డి. అంత కామెడీ ఆర్టిస్ట్ని, ఇంత కమెడియన్ పొలిటీషియన్లో కమెడియన్ని నేను ఎక్కడా చూడలే. ఇదివరకు ఎవరైనా మినిస్టర్స్తో సహా ఎమ్మెల్యేస్ అయినా సరే దే ఆర్ స్పీకింగ్ సమ్ డీసెంట్ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడేవారు అసెంబ్లీలో సైతం. ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్ ఉండేదన్నమాట. ఎప్పుడైనా ఒక అగ్రెషన్ వచ్చినప్పుడు అగ్రెసివ్గా వాళ్ళు మాట్లాడేటప్పుడు, ఆ అగ్రెషన్లో వాళ్ళు ఏమన్నా అడ్డమైన కూతలు కూసినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళు ఒక వేళ దాని గురించి సారీ అనేదో లేకపోతే వాళ్ళ తప్పు ఏమైనా తెలుసుకుని వెంటనే చెప్పేవాళ్ళు. ఒక అగ్రెసివ్నెస్తో వాళ్ళు ఏమన్నా ముందుకెళ్ళి ఒక తప్పుడు మాటలు మాట్లాడినా వెంటనే దానికి సమాధానం ఇచ్చుకుంటూ ఇది తప్పుడు పద్ధతి అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఏ విధంగా వీళ్ళు ఒక తెలివిని వీళ్ళు ఏ విధంగా మాటల ద్వారా జడ్జ్ చేయగలరు అనేది నేను అడుగుతున్నా. ఒక మనిషి యొక్క క్యాపబిలిటీస్ని ఒక డైలాగ్ డెలివరీస్తో మీరు ఏ విధంగా వీళ్ళు ఏమైనా సినిమా యాక్టర్లా? కాదు కదా. ఒక 100 సార్లు బట్టి కెమెరా ముందు చెప్పేస్తే గటక్మని వచ్చేసి కెమెరా ముందు చెప్పేయడం కాదు కదా. దే ఆర్ నాట్ ఫిలిం యాక్టర్స్ కదా. సో ఏదైనా సరే రోజువారీ వాడకంలో లేని భాషను మాట్లాడుతున్నప్పుడు కొంచెం అటు ఇటు తప్పులు దొరలే ప్రమాదం ఉంటుంది ఎవరికైనా సరే. కానీ వీడు డైరెక్ట్గా ఒక ఊరినే గుంటూరుని గుంటూరు అంటాడు, రాజమహేంద్రవరాన్ని రాజమహేంద్రవరం అంటాడు. ఇట్లాంటి వాళ్ళని ఏ రకంగా సీఎం అనుకోవాలి? ఇప్పుడు చెప్పండి. లాస్ట్ టైం లోకేష్ అన్నది జస్ట్ అబౌట్ స్పీకింగ్ స్కిల్స్ని ఆధారం చేసుకుని ట్రోల్ చేసుకుంటూ ఆయనకున్న క్యాపబిలిటీస్ని జడ్జ్ చేశారు కదా. సేమ్ వైసీపీ వాళ్ళు ఎవరిని అనట్ల, వైసీపీ వాళ్ళు ఆయనకున్న క్యాపబిలిటీస్ని జడ్జ్ చేశారు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క క్యాపబిలిటీ ఏంటి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి క్యాపబిలిటీ ఏంటి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క తెలివితేటలు ఏంటి? మరి ఇది కూడా ఖచ్చితంగా క్వశ్చనింగ్లోకి రావాలి కదా, అందరూ మాట్లాడాలి కదా. ఈ దద్దమ్మ, ఈ దద్దోజనం, ఈ మొద్దు ఇవన్నీ మేము వాడచ్చా మాటలు? ఓ ఈరోజు సీఎం అయిపోయాడే కదా. అండ్ ఆ రోజు ఓన్లీ లోకేష్ అన్న మినిస్టర్, ఈరోజు ఈయన గారు సీఎం అయిపోయాడు, అంతేనా తేడా?
కూతలు కూసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కుయ్యండి. ఇప్పుడు పప్పు అన్నది కదా, రోజు దాన్ని చొప్పు తీసుకుని కొట్టి ఇప్పుడు వీడిని నువ్వు నమ్మిన లీడరు, నిన్ను లీడ్ చేస్తున్న లీడరు ఇన్ని బూతులు మాట్లాడుతున్నాడు, ఏం పీకుతున్నావు అంటే, వీడికి ఏదో ఒక పేరు పెట్టు అంటే, ఈ మొద్దుకో దద్దు అనో ఇంకొకటనో దద్దోజనో అనో దద్దమ్మనో ఏదో ఒకటి పేరు పెట్టి వీడికి అంటే. సో ప్రమాణ స్వీకారం రోజు కరెంట్ ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తానని గొంతు చించుకుని వచ్చాడు, కానీ ఇప్పుడు ఆ ఊసేలేదు. ఎస్, వీడు చెప్పింది ఎప్పుడు చేయలేండి. ఈవెన్ వీ డోంట్ హ్యావ్ ఏ మినిమం రెస్పెక్ట్ టువర్డ్స్ ద సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈవెన్ మినిమం రెస్పెక్ట్. ఎందుకంటే ఒక కేవలం అతని యొక్క స్వార్థం కోసం రాజకీయం చేసేవాడు ఎవడైనా ఒక పాలిటీషియన్, వేస్ట్ పాలిటీషియన్ ఉన్నాడు అంటే ప్రపంచంలోనే, నాట్ ఇన్ ద ఇండియా కూడా నేను చెప్పట్లే, ఈ ప్రపంచంలోనే ఒక వేస్ట్ పాలిటీషియన్ ఎవడైనా ఉక్రెయిన్ మాజీ ప్రెసిడెంట్ తర్వాత వీడే నాకు తెలిసి. బికాజ్ ఆఫ్ హిజ్ సెల్ఫ్ ఏమంటారు దాన్ని, ఒక స్వార్థం కోసం, సెల్ఫిష్నెస్ కోసం. దట్స్ వాట్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక క్యారెక్టర్ ఏంటి అంటే, హీఈస్ ఓన్లీ సెల్ఫిష్ ఫెలో అనేది క్లియర్గా అర్థమవుతుంది. మనం ఎదుటివాడిని కించపరిచేటప్పుడు ఏ విధమైన డిగ్నిటీ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేసాము, అసలు ఎటువంటి విషయాల మీద రియాక్ట్ అవ్వాలనే దాని మీద కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఒక పాలిటిక్స్ని తీసుకొచ్చి ఒక డర్టీ పాలిటిక్స్ చేసి ఈరోజు నువ్వు మంచి పాలిటిక్స్ని ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారా? మీరు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆల్రెడీ ఒక గలీజ్ పాలిటిక్స్ని ఆంధ్ర పీపుల్కి ఇంట్రడ్యూస్ చేసి అదంతా కూడా ఆంధ్రప్రదేశ్ పీపుల్కి ఒక ఇన్సెట్ చేసేసి వాళ్ళ మైండ్లోని ఒక డర్టీ పాలిటిషియన్ గేమ్స్ అన్ని రన్ చేసి ఇదే పాలిటిక్స్ అనే విధంగా మీరు తీసుకొచ్చి ఈరోజు మేము పద్ధతులు మాకు మా మీద మంచి భాష వాడండి అంటే ఎవడ వాడతాడు? ఎవడ వాడతాడు మంచి భాష? అది ముందు మొదలు పెట్టేటప్పుడు మనకు ఒక విజ్ఞత ఉండాలి, మనకు ఒక అవగాహన ఉండాలి. రేపొద్దున తిరిగి మనకే వస్తే మన పరిస్థితి ఏంటా అని చెప్పేసి ఖచ్చితంగా తిరిగి మన వైపు వస్తుంది. ఆ రోజు మనం ఏ విధంగా ఫేస్ చేయాలనేది అవగాహన ఉండాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు టెర్రరిస్టులు అంటే ఆ రోజు మీరు ఏమన్నా పెద్ద ఏమంటారు దేశోద్ధారకుల్లాగా, రాష్ట్రోద్ధారకుల్లా మాట్లాడారా? ఏ విధంగా మాట్లాడారయ్యా? ఏమీ లేని దానికి అంత డిగ్రేడ్ చేశారు ఆ రోజున్న ప్రభుత్వాన్ని కానీ, ఆ రోజున్న ప్రభుత్వంలో మినిస్టర్స్ని కానీ, ఎమ్మెల్యేస్ని కానీ, ఆ రోజున్న సీఎం చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఈవెన్ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు సైతం ఏదో ఒక బిజినెస్ సంబంధించిన మీటింగ్కి వెళ్తేనే ఎంత డిగ్రేడ్ చేసుకుంటూ మాట్లాడిన వెధవలు ఈరోజు మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి, మీ ఇంట్లో లేదంటే మీ గురించి ఏ విధంగా వే యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సో వై యు ఆర్ ఎక్స్పెక్టింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? హలో రాజమహేంద్రవర్మ వాస్తవ్యురాలు, అమ్మా వద్దమ్మా, ఆ దరిద్రం మాకొద్దు. సో ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేసి మీరు మీ ఇష్టానుసారం మాట్లాడతారు? ఆ రోజు డిఫేమ్ చేసినప్పుడు ఈరోజు కూడా మీరు డిఫేమ్ అవుతారు ఖచ్చితంగా. మన భాష ఏమన్నా గొప్పగుందా? నల్లా ఎన్ శ్రీనన్న అన్న నువ్వే ఏ జిల్లాకి వచ్చావు అన్న? రాజమహేంద్రవర్మ జిల్లాకే వచ్చావా? తూగోజీలో ఉన్నావా? లోకేశ్వర్ రెడ్డి నల్లోల ప్రపంచ రాజకీయాల గురించి ఆమె ఏమే చెప్తాం, మరి నాకు అవగాహన ఉంది చెప్తాను. నీకు ఏమన్నా వచ్చుంటే చెప్పు, నువ్వు వచ్చి లైవ్లోకి పో. భావోద్వేగాలు కాదన్న. లోకేష్ అన్నను మీరు ట్రోల్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మీ జగన్మోహన్ రెడ్డికి కూడా ట్రోలింగ్ వస్తుంది. దాని గురించి ఒక గుంజు చచ్చిపోతున్నారు కదా మీ ప్రొఫైల్స్లోను. ఇప్పుడు భావోద్వేగాలు అదుపులో ఉండాలి, అప్పుడు ఉండకూడదు. మా భావోద్వేగాలు అదుపులోనే ఉన్నాయి. వాట్ వీఆర్ సేయింగ్ అనేది ఒక డిగ్నిటీ ఆఫ్ పాలిటిక్స్ని ఇంట్రడ్యూస్ చేయండి స్టేట్లో. మీరు డిగ్నిటీగా ఉంటే మీరు ఆపోజిట్ వాళ్ళ నుంచి కూడా అదే డిగ్నిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరేమో మీ ఇష్టానుసారం కళ్ళు దాగిన కోతుల్లాగా చిందులేసేసి, మీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని అబ్యూజ్ చేసేసి, అబ్యూజివ్ కమెంట్స్ పెట్టేసి, అబ్యూజివ్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి, విపరీతమైన ట్రోలింగ్స్ చేసేసి, వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ డీటెయిల్స్ని గ్రాప్ చేసి, ఎంత ఉంటే అంత చేసి చెప్పేసి మీరు ఇష్టానుసారం మాట్లాడేసేచ్చే.
తిట్టకండి అలా తిట్టకండి ప్లీజ్ అంటే నువ్వు నన్ను ఎంకరేజ్ చేస్తున్నావా ఏంటన్నా ఇంకా తిట్టు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని తిడితే నీకు ఎందుకని ఎంత ఆనందం? బీయింగ్ ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్త నువ్వు జగన్మోహన్ రెడ్డిని తిట్టాలని కోరుకుంటున్నాను నాకు అర్థమైంది. సో నీ యొక్క మనసులో మాట నాకు అర్థమైంది కాబట్టి డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. అవర్ వెస్ట్ గోదావరి అవర్ తణుకు అంట. మా తణుకు గర్లేదు, నిడదోల్ కాన్స్టిట్యున్సీ. నాకు తెలిసి మమ్మల్ని ఎందులో పడేసాడో చూసుకోవాలి. నాకేం బీపీ రావట్లేదు సార్. సీ మై ఫేస్ ఇస్ వెరీ క్లియర్. చాలా హ్యాపీగా నవ్వుతూ ఉన్నాను అనమాట. అంటే నేను జస్ట్ ఈక్వాలిటీ గురించి చెప్తున్నా అనమాట. ఆ రోజు మీరు విపరీతమైన ట్రోలింగ్ చేసిన అది కూడా ఏంటి సమాజంలో వాడిన భాషని ఈరోజు కనీసం చిన్న పిల్లాడికైనా అవగాహన ఉంటుంది. సీఎం మళ్ళీ స్టేట్ సీఎం గుంటూరు అన్న విషయం స్పష్టంగా పలకడం రాదా? రాజమహేంద్రవరం అనే విషయం స్పష్టంగా పలకడం రాదా? వన్నే ఈ రాజకీయ సౌదారం ఏంటో మా కర్మ. రాజకీయ సౌజన్యంతో ఏమో మరి ఇంకేమన్నా మంచి మంచి భాషలు దాదాపు చాలా విపరీతమైన మంచి కొత్త పదాలు తెలుగు పదాలను కనిపెట్టిన మహోన్నత వ్యక్తి అనమాట. అట్లా భావించాలా మేము? మీరు ఆ రోజు మాత్రం మా లీడర్స్ని మీ ఇష్టానుసారం ట్రోల్ చేసేయచ్చు. మేము మాత్రం మీరు మిమ్మల్ని అబ్బే బై మిస్టేక్ అయిపోయిందేమో, నోరు తడబడిందేమో అనుకోవాలనా? మేమేం అనకూడదా? ఇందాక ఎవరో ఇప్పుడు ఈ లైవ్ ఎందుకు పెట్టానంటే ఆ కమెంట్ కింద ఎవడో కింద పెట్టి ఎప్పుడైనా స్పీచ్లు ఇచ్చేటప్పుడట తడబడుతుందంట. అది ప్రతి ఒక్కరికి తెలుసు, స్పీచెస్ ఇచ్చే వాళ్ళకి కానీ ప్రజెంటేషన్ ఇచ్చే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి తెలుసు. సో అట్లా జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి వాటిని కూడా పట్టుకుని మీరు వేలాడితే అసలు మీరు ప్రతిపక్షమే కాదు, ఏదో ఎంత పెద్ద పొడుగు రాశాడు కమెంట్. సో దట్స్ వాట్ వీఆర్ సేయింగ్. మీరు ఇసిరిన రాయే ఈరోజు మీ మీదకి ఒక 10 రాళ్ళు వస్తున్నాయి. మీ మహోన్నతమైన ఆ వ్యక్తి సీఎం గారి యొక్క తెలివితేటలకి, అబ్బురపరిచే మాటలాడే విధానానికి ఈరోజు వస్తున్నాయన్నమాట. దాట్స్ వాట్ ఇట్. డెఫినెట్లీ డిగ్నిటీ ఆఫ్ పాలిటిక్స్ అనేది వస్తే మీరు ముందు ఎవరిని కూడా డిఫేమ్ చేయకుండా, డిగ్రేడ్ చేయకుండా, సబ్జెక్ట్ పరంగా విధానాల పరంగా ఎస్ మీరు ఒకవేళ కనుక విమర్శించాలి అనుకుంటే విమర్శించే విషయాన్ని ఆ స్థాయిలో ఉన్న, ఆ పనిలో ఉన్న, లేదు అంటే ఆ వ్యక్తి ఆ జరిగిన పనికి సంబంధించిన విషయాన్ని మీరు ఈరోజు మీరు ఇది చేశారు అది చేశారు అని చెప్పేసి మీరు మాట్లాడితే బాగుంటుంది తప్పించి పర్సనల్గా వచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఒక పేర్లు పెట్టి ఈరోజు అమ్మ నన్ను అంటున్నారు, మమ్మల్ని ఇట్లా అంటున్నారు, ఏమంటారు టీడీపీ వాళ్ళు టెర్రరిస్టులు, సోషల్ మీడియా వాళ్ళు అంటే సార్ ఇక్కడ ఎవడు గాజులు చేతికేసుకుని మెల్లగా కూర్చోలేదు సార్. దే ఆర్ ఆల్సో డూయింగ్ వెరీ అగ్రెసివ్ పార్ట్ ఇన్ టు ద సోషల్ మీడియాలో కానీ ఇంకెక్కడైనా సరే డెఫినెట్లీ వస్తాయి, ఇంకా మంచివి వస్తాయి మా నుంచి కూడా. నేను కూడా రాజమహేంద్రవర్మ జిల్లాలోనే ఉన్నానంట. ఓకే, దిస్ ఇస్ ద లైఫ్ ఫర్ జస్ట్ ఊరికే ట్రోల్ లైవ్ అండి ఇది. దీని నుంచి సబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ చేయద్దు. మళ్ళీ మా కొంతమంది మేధావులు ఏం సబ్జెక్ట్ ఉంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తారు. No, it's just a troll live. Thank you so much.